మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది KLM. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, విజయవాడ గన్నవరంలో ఈరోజు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సమక్షంలో వీళ్ళ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విశాఖ నగరంలో పలు చోట్లయితే భారీ స్క్రీన్ ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఈ భారీ స్క్రీన్ వద్ద అందరూ వీక్షించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తాం మనం చూస్తున్నాం. మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వాళ్ళు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళంతా ఈ వీక్షించే ఇక్కడ విశాఖ నగరంలో అందరూ వీక్షించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మనతో పాటు GVMC అధికారులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు అవి ఎలా చేశారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని ప్రజలందరూ వీక్షించే విధంగా మన జోన్ 4లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద బిగ్ స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి మహిళలు అందరూ కూడా ఆర్పీలు, ఇతర సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం అందరూ కలిపి వీక్షించడం కోసం ఇక్కడ భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఇక్కడ మనందరినీ కూర్చోబెట్టడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం కూడా వీక్షించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఇందులో ఆర్పీలు, SHG ఉమెన్స్ అండి, మిగతా మన సెక్రటరీలు కూడా పాల్గొన్నారు, లోకల్ లీడర్స్ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం ఏర్పాట్లన్నీ ఎలా చేశారు సార్, ఏ విధంగా చేశారు? ఈ ఏర్పాట్లు గవర్నమెంట్ ఆర్డర్స్ దీని ప్రకారం మనం ఏర్పాటు చేయడం జరిగింది. మేడం చెప్పండి, ఏర్పాట్లు ఎలా చేశారు, ఏ విధంగా ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. మన గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు నిన్న మన సౌత్ జోన్ నుంచి ఒక 4 బస్సులు కూడా మనము ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి 4 బస్సుల్లో ఒక 300 మెంబర్స్ వరకు మనం అక్కడికి కూడా గన్నవరం ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళటం జరిగింది. అలాగే ఇవాళ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా మా జోనల్ కమిషనర్ గారు, అలాగే మా కమిషనర్ గారు ఆదేశాల మేరకు, మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇక్కడ స్క్రీన్ అది పెట్టాము. అలాగే పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా ఈ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు కూడా అటెండ్ అవ్వటం అయింది. మహిళలు ఎవరెవరు పాల్గొన్నారు మేడం ఇందులో? మహిళలు డ్వాక్రా మహిళలు అండ్ అలాగే ఆర్పీస్ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు. ఎంతమంది పాల్గొన్నారు? ఒక 400 మంది వరకు పాల్గొన్నారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఈ GVMCకి సంబంధించి డ్వాక్రాకు సంబంధించి ప్రధానంగా డ్వాక్రా ఆర్పీలు, ఈ మహిళలందరూ భారీగా పాల్గొన్నారు మనం చూడొచ్చు. మొత్తం అందరూ గన్నవరం వెళ్ళి విజయవాడ వెళ్ళి వీక్షించే సదుపాయం లేక ఇలాగ నగరంలో పలు చోట్ల GVMC ఈ ఆధీనంలో ఉన్న ఉడా చిల్డ్రన్స్ థియేటరు, అలాగే అక్కైపాలెం షాదీఖానా, అలాగే 31వ వార్డు GVMC బిల్డింగ్లో ఈ ఆర్పీలు అందరూ వీక్షించే విధంగా అయితే మనం ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే అందరూ చాలా ఆనందంగా అయితే వీక్షిస్తే విధంగా అయితే సౌలభ్యంగా ఉండే విధంగా అయితే పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తారు. పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి మొత్తం అక్కడ ప్రమాణ స్వీకారం అయితే డైరెక్ట్గా లైవ్లో వీక్షించే సదుపాయం అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఈ విజువల్స్లో కూడా అయితే మొత్తం మనం అన్ని చూడడం అయితే జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.